85% గ్రోత్తో దీప ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇది చూసి బోర్డ్ రూమ్ అంతా నోరెళ్లబెట్టింది. అవును ఫ్రెండ్స్, జ్యోత్స్న దీపకు ఏదో సహాయం చేస్తున్నానని, తన ఇష్టప్రకారమే సీఈఓ కుర్చీని ఇస్తున్నానని అనుకుంటున్న రుణంలో శివన్నారాయణ ఆమె ముఖం మీదే అసలు నిజాన్ని బాదేశారు. ఇది జ్యోత్స్న, పారిజాతాల మైండ్ బ్లాక్ చేసింది. బోర్డ్ రూమ్ ముందుకు అసలు విషయం వచ్చేసరికి జ్యోత్స్న బ్రాంచ్ కేవలం 44% గ్రోత్ మాత్రమే సాధిస్తే, దీప బ్రాంచ్ ఏకంగా 85% అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇప్పటిదాకా జ్యోత్స్నను ఆకాశానికెత్తేస్తూ, ఈ కుటుంబానికి అసలైన వారసురాలంటూ పొగిడిన బోర్డ్ మెంబర్స్ అందరూ నోళ్లు మూసుకున్నారు. నిజాయితీకి, ప్రతిభకు ఎలాంటి షార్ట్కట్స్ ఉండవని శివన్నారాయణ ఖచ్చితంగా చెప్పారు. అబద్ధాలు, మోసాలతో వేరేవాళ్లను తొక్కేయాలని చూసేవాళ్లకు కాదు, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేసేవాళ్కే విజయం దక్కుతుందని అన్నారు. దీప సాధించిన ఈ విజయం బోర్డ్ రూంలో చప్పట్ల వర్షం కురిపిస్తే, జ్యోత్స్న ముఖం మాత్రం కోపంతో, అవమానంతో నల్లగా మారిపోయింది. దీప పవిత్రతను, ఆమె కష్టాన్ని మొదటినుంచి నమ్మిన కార్తీక్ కళ్లల్లో ఒక వింతైన మెరుపు కనిపించింది. ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిన బాలరాజును తానే ప్రొడ్యూసర్ లాగా నటించి ఎలా ట్రాప్ చేశాడో, అందరి ముందు ఎలా నిలబెట్టాడో, ఆ నిజం జ్యోత్స్న, పారిజాతాల కుట్రలను టిలో కలిపేసింది. కేవలం 5వ తరగతి చదువుకున్న దీప ఈరోజు తన ఓర్పు, తెలివితేటలతో జ్యోత్స్న చిన్నప్పటి నుండి కలలు కన్న ఆ ఉన్నతమైన సీఈఓ పీఠాన్ని అధిరోహించబోతోంది. శివన్నారాయణ ఎంతో గర్వంగా సీఈఓ అపాయింట్మెంట్ పేపర్లపై సంతకం చేసి, దీపను ముందుకు రమ్మని పిలిచారు. దీప కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఈ కన్నీళ్లు ఆమె ఇన్నేళ్ల కష్టాలకు, అవమానాలకు సమాధానం. కానీ ఫ్రెండ్స్, కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే జ్యోత్స్న ఈ అవమానాన్ని అంత తేలికగా వదిలిపెట్టే రకం కాదు. ఆమె కోపంతో అక్కడ ఉన్న కుర్చీని తన్ని బోర్డ్ రూమ్ నుండి బయటకు నడిచింది. ఆమె వెనకాలే పారిజాతం కూడా తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కుంటూ పరిగెత్తింది. కంపెనీలో ఇంత పెద్ద మోసాలు జరుగుతున్నాయని తెలిసి, ఎప్పటికీ ఆఫీస్ వదిలి వెళ్లిపోవాలని ఎంచుకున్న సూరజ్ అక్కడే ఆగిపోయాడు. కార్తీక్ సూరజ్ దగ్గరికి వెళ్లి, అతని భుజంపై చేయి వేసి, సూరజ్, ఇకపై ఈ ఎనీ మోసాలపై నడవదు, ఇక్కడ నిజాయితీ మాత్రమే రాజ్యమేలుతుంది. దీపకు ఈ పెద్ద బాధ్యతను మోయడానికి నీలాంటి నిజాయితీ గల వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది. నీ సోదరిలాంటి దీపకు నువ్వు తోడుగా ఉండవా అని అడిగాడు. సూరజ్ దీప వైపు చూశాడు. ఆమె కళ్లల్లో ఒక ఆశ కనిపించింది. దాంతో సూరజ్ తన నిర్ణయాన్ని మార్చుకుని అక్కడే ఉంటానని మాట ఇచ్చాడు. ఇది ఆఫీస్ స్టాఫ్లో సరికొత్త జోష్ నింపింది. కాని ఈ వార్త ఇంటికి చేరగానే అక్కడ మరో పెద్ద తుఫాన్ రేగింది. తప్పు చేసిన వాళ్లకు ఈ ఇంట్లో చోటు లేదని ఉదయం నుంచే కోపంగా ఉన్న సుమిత్ర తన మాటపైనే నిలబడింది. శివన్నారాయణ తీవ్రమైన కోపంతో ఇంటికి తిరిగి వచ్చి, అందరి ముందు పారిజాతాన్ని, జ్యోత్స్నను నిలబెట్టారు. ఆయన గొంతు ఆ పెద్ద ఇంట్లో ప్రతిధ్వనించింది. ఒక చౌకబారు నటుడు బాలరాజు ముందు ఈ కుటుంబం యొక్క సగర్వమైన పరువును బజారున పడేశారని ఇద్దరినీ గద్దించారు. సుమిత్ర కూడా తన కూతురు జ్యోత్స్న వైపు నుండి ముఖం తిప్పేసుకుంది. తన సొంత తాత వీపులోనే పొడిచే కూతురు ఈ ఇంటి కూతురు అనిపించుకోవడానికి వీలు లేదని తేల్చేసింది. శివన్నారాయణ తన చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తూ, మీరిద్దరూ ఇప్పుడే ఈ ప్రధాన ఇల్లు వదిలి అవుట్ హౌస్లోకి వెళ్లిపోండి. మీ తప్పుకు శిక్ష ఖరారయ్యే వరకు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని ఆర్డర్ వేశారు. జ్యోత్స్నకు ఇది జీవితంలోనే అతిపెద్ద దెబ్బ. తన తల్లి, తాత, ఆస్తి, అంతస్తు అన్నీ ఆ సామాన్యమైన దీప తన నుండి లాగేసుకుందని ఆమె రగిలిపోయింది. అవుట్ హౌస్ చీకటి గదిలో కూర్చున్న జ్యోత్స్న కళ్లల్లో ఏడ్పుకి బదులు పగ, ప్రతీకారాలు రగులుతున్నాయి. పారిజాతం ఏడుస్తూ, అమ్మా, మనం అంతా కోల్పోయాం, ఇక దీపనే రాణి అంది. కాని జ్యోత్స్న ఒక భయంకరమైన నవ్వు నవ్వి, నానమ్మ, మనం వెనక నుండి దెబ్బ తీశాము కాబట్టే ఓడిపోయాము, కాని ఇప్పుడు నేను నేరుగా ముఖాముఖి దాడి చేస్తాను. దీప నా సీఈఓ కుర్చీని లాక్కుంటే, నేను ఆమె అత్తను, పరువును, ప్రాణాన్ని లాక్కుంటాను అంది. జ్యోత్స్న అక్కడే కూర్చుని తన ఫోన్ నుండి కంపెనీకి అతిపెద్ద శత్రువు అయిన
పూర్వం శివన్నారాయణ బ్లాక్ లిస్ట్ చేసిన ఒక రహస్య బిజినెస్ రైవల్కు కాల్ చేసింది. జ్యోత్స్న ఆ శత్రువుతో చేతులు కలిపి రాబోయే ఎపిసోడ్స్లో అందరి మైండ్స్ బ్లాక్ చేసేలా ఒక భయంకరమైన కుట్రకు తెరలేపింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసులో పండుగ వాతావరణం నెలకొంది. దీపకు స్వాగతం పలకడానికి దారంతా పూలతో అలంకరించారు. కార్తీక్, సూరజ్ స్వయంగా డప్పులు, వాయిద్యాలతో దీపను ఆఫీస్ లోపలికి తీసుకువచ్చారు. దీప సీఈఓ క్యాబిన్లోకి అడుగు పెట్టగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పెద్ద కుర్చీ ముందు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుని కుర్చీలో కూర్చోగానే అందరూ చప్పట్లతో ముంచెత్తారు. కార్తీక్ ఒక ఫైల్ దీప ముందు పెట్టి, సీఈఓ గారు, ఇది మీ మొదటి అఫీషియల్ ఆర్డర్, దీనిపై సంతకం చేసి కంపెనీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లండి అన్నాడు. దీప పెన్ చేతిలోకి తీసుకోగానే ఆఫీస్ గ్లాస్ డోర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో తెరుచుకుంది. కాని ఈసారి వచ్చింది సాధారణ వ్యక్తి కాదు ఫ్రెండ్స్, అక్కడ పోలీసులతో పాటు సిటీ, కోర్టు ఆర్డర్లతో ఒక అపరిచిత కార్పొరేట్ లాయర్ నిలబడి ఉన్నారు. మీడియా రిపోర్టర్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా దీప క్యాబిన్లోకి దూసుకువచ్చి ప్రశ్నల వర్షం కురిపించారు. కెమెరా ఫ్లాషెస్ దీప ముఖంపై పడుతున్నాయి. దీపగారు, మీరు ఫేక్ డేటా క్రియేట్ చేసి 85% గ్రోత్ చూపించారనేది నిజమేనా? కార్తీక్తో కలిసి మీరు వేరే బ్రాంచీల డబ్బును భారీగా కుంభకోణం చేశారా అని నిలదీస్తున్నారు. దీప కంగారుగా కుర్చీలోంచి లేచింది. కార్తీక్, సూరజ్ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నించారు. కాని ఇంతలో ఆ గుంపు వెనకాల నుండి జ్యోత్స్న ఒక విషపూరితమైన నవ్వుతో లోపలికి వచ్చింది. ఆమె పక్కన ఆ బ్లాక్ లిస్టెడ్ బిజినెస్ టైకూన్ కూడా ఉన్నాడు. జ్యోత్స్న గట్టిగా నవ్వుతూ, ఆవు కార్తీక్, మీడియా ముందు నీ ఈ మంచివాడి ముసుగును తీసేయ్. తాతగారు అమాయకులు కాబట్టి ఈ 5వ తరగతి ఫెయిల్ అయిన దాని మాటలు నమ్మారు, కాని చట్టం గుడ్డిది కాదు అంది. జ్యోత్స్న ఒక పెద్ద ఫైల్ను టేబుల్పై విసిరికొట్టి, దీప చూపించిన 85% గ్రోత్ అంతా ఒక పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పింది. వేరే బ్రాంచీల తక్కువ ధర సరుకును తన బ్రాంచ్ ఖాతాలో చూపించిందని, ఈ అక్రమాల్లో కార్తీక్ తన సీక్రెట్ స్టాంపులు, సంతకాలను ఉపయోగించి దీపను సీఈఓ చేశాడని, ఇద్దరు కలిసి కంపెనీని హస్తగతం చేసుకోవాలని చూశారని ఆరోపించింది. కార్తీక్ ఆ ఫైల్ తీసి చూసేసరికి అతని కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆ ఫైల్పై నిజంగానే దీప వేలిముద్రలు, కార్తీక్కి మాత్రమే తెలిసిన అతని సీక్రెట్ సిగ్నేచర్స్ ఉన్నాయి. కార్తీక్ ఆశ్చర్యంతో దీప వైపు చూసి, దీపా, ఇది నేను నీకు దాచమని ఇచ్చిన పాత ఫైల్ కదా, ఇది వీళ్ల చేతికి ఎలా వచ్చింది అని అడిగాడు. దీపకు తనతో ఎలాంటి ఆట ఆడారో అస్సలు అర్థం కాలేదు. ఇంతలో అక్కడికి రొప్పుతూ శివన్నారాయణ, సుమిత్ర కూడా చేరుకున్నారు. ఈ రభస చూసి లాయర్ను ఏంటి ఇదంతా అని అడిగారు. లాయర్ ముందుకు వచ్చి కోర్టు నోటీసును శివన్నారాయణ చేతిలో పెట్టాడు. మీ కొత్త సీఈఓపై 500 కోట్ల కుంభకోణం కేసు నమోదైందని, రాబోయే 24 గంటల్లో దీప తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకపోతే ఆమె జైలుకు వెళ్లడమే కాకుండా శివన్నారాయణకు చెందిన ఈ మొత్తం కంపెనీ వేలానికి లిక్విడేట్ గురవుతుందని స్పష్టం చేశాడు. జ్యోత్స్న తన తాత వైపు చూసి, తాతగారు, నన్ను ఇల్లు వెళ్లగొట్టి ఈమెను నెత్తిన పెట్టుకున్నారు కదా, ఇప్పుడు చూడండి, మీ ముద్దుల దీప మిమ్మల్ని రోడ్డున పడేయబోతోంది అంది. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. దీప ఆ కుర్చీ వైపు చూస్తోంది. ఆ కుర్చీ ఇప్పుడు ఆమె జీవితానికి ఒక శాపంగా మారిపోయింది. మరి ఫ్రెండ్స్, కార్తీక్ రాబోయే 24 గంటల్లో ఈ నీచమైన కుట్రను ఛేదించి నిజాన్ని బయటపెడతాడా లేక దీప ఎప్పటికీ జైలు పాలు అవుతుందా? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లోనే చూడాలి.